కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 2. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య, ఆర్థిక సంబంధిత విషయాల్లో పురోగతి చాలా బాగుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషమైన కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వారు మెరిట్ మార్కులు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యక్రమాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతనమైన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాదరహిత వ్యక్తిగా మీకు పేరు వస్తుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోరు, ప్రతిస్పందించరు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం సక్రమంగా సాగటానికి అవసరమైన బలగం, రాజకీయ పలుబడి ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించిన కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అధికమైనటువంటి శ్రమ, ఒత్తిడి కలిగి ఉంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకి ఓర్పుగా సమాధానం చెప్తారు. గ్రీన్ కార్డ్, మీ విదేశాల్లోని మీ వారికి గ్రీన్ కార్డు లభించిందన్న శుభవార్త అందుకుంటారు. క్రయ విక్రయాల్లో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు లోను కాకుండా శ్రద్ధ వహించండి. సైట్ పెరిగే అవకాశం ఉంది. సైట్ లేని వాళ్ళకి సైట్ వచ్చే అవకాశం ఉంది. క్రయ విక్రయాల్లో మెలకువగా ఉన్నప్పుడు కూడాను ఇబ్బందులు లోనవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కావాల్సిన వనరుల్ని సమకూర్చుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగి ఉంటారు. సామాజిక చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదరి వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యత సాధించగలిగితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలమని భావిస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వివాహాది శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు. స్వయం అభివృద్ధి ప్రణాళికలు కామధేను వలె మేలు చేస్తాయి. వృత్తిపరంగా మీరు అనుసరించే రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది. విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, తత్సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. మీరే కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి వారవుతారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వారికి చైత్రమాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇంట బయట కలహాలు ఉండే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ మాసంలో ప్రతి శని ఆదివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. వైశాఖ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో సౌఖ్యాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన భవిష్యత్ నిర్ణయాలు వాయిదా వేసుకోండి. ఈ మాసంలో శనేశ్వర ఆరాధన, శ్రీ వెంకటేశ్వర ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. జ్యేష్ఠ మాసంలో ప్రయత్న కార్యంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. మాసాంతంలో మాత్రం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో కుజగ్రహ అనుగ్రహం కోసం కందులు దానం చేయండి. అధిక ఆషాఢ మాసంలో మనోభిష్టాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో శుభప్రదమైన రోజు చూసుకుని మీకు సమీపంలోని పుణ్యక్షేత్రం లేదా మీ ఇష్టదైవ క్షేత్రాన్ని దర్శించండి. నిజ ఆషాఢ మాసంలో తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. గతంలో విరమించుకున్న ప్రయత్నాలు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఏదో ఒక సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. శ్రావణ మాసం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. నెలాఖరులో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ మాసంలో ఆంజనేయుణ్ణి ఆరాధించి అడ్డంకులు తొలగించుకోండి. భాద్రపద మాసంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ముఖ్య వ్యవహారాల విషయంలో ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తారు. అవసరానికి తగిన విధంగా ఆదాయం ఉంటుంది. రాహుకేతు పూజలు ఈ మాసంలో చెప్పదగిన విశేష సూచన. ఆశ్వయుజ మాసంలో గ్రహబలం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారికి అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాల పరంగా జాగ్రత్తలు వహించండి.
ఈ మాసంలో శనేశ్వర ఆరాధన చేయండి, శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పొదుపు చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ మాసంలో మంగళవారం రోజున కుజుణ్ణి దర్శించి కందులు దానమివ్వండి. మార్గశిర మాసంలో ద్వితీయార్థం నుంచి అన్నింటా అనుకూలత సిద్ధిస్తుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర రంగాల వారికి కలిసి వచ్చే కాలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఈ మాసంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తే సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పుష్యమాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన పనులను శ్రమతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. మాసం చివరిలో ధనాదాయం ఉంటుంది. ఈ మాసంలో శ్రీ సత్యదేవుడి వ్రతాచరణ లేదా నిత్య ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా ఉంటాయి. వేళకు ఆహారం తీసుకోవడం ఈ మాసంలో చెప్పదగిన సూచన. శుక్రవారాల రోజున మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి, లాభం కలుగుతుంది. పాల్గొన మాసంలో దుష్టులకు, దుష్ట చర్యలకు దూరంగా ఉండండి. సంతాన వ్యవహారాలు ఒత్తిడిని పెంచుతాయి. వ్యాపార రంగంలోని వారికి కొంత ఇబ్బందికర సమయం. ఈ మాసంలో ఇష్టదేవతను నిత్యం ఆరాధించండి, అన్నింటా విజయం ప్రాప్తిస్తుంది. కర్కాటక రాశివారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం శివ కవచాన్ని పఠించండి. రామాయణంలోని పట్టాభిషేక సర్గను పారాయణ చేయండి. రాహుకేతువులకు ఒక పర్యాయం దానాలు చేయండి.